ఈరోజు మన వాక్య ధ్యానాంశము సమూయేలు 2వ సమూయేలు గ్రంథం నుంచి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మెఫీబోషెతును గురించి మనము ధ్యానించుకోబోతుంటున్నాం. ఆయన పేరు ఏమిటి అంటే మెఫీబోషెతు. ఈ దినాన మెఫీబోషెతు జీవితం మనకు అర్థం కావాలి అంటే, దేవుని కృప మనకు అర్థం కావాలి అంటే, మనము మెఫీబోషెతు ప్లేస్లో నిలవబడి ఈ వాక్యాన్ని వినాలని నేను దేవుని నామంలో కోరుతూ ఉన్నాను. మీ పేర్లో ఈ ప్రసంగం అయిపోయేంత వరకు మన పేర్లను నేను మార్చేస్తున్నా. మన పేరు ఏంటంటే, మీ పేరు ఏంటంటే మెఫీబోషెతు. ఏం పేరమ్మా మీ పేరులో? మెఫీబోషెతు. ఎందుకు మెఫీబోషెతు ప్లేస్లో నుండి ఆలోచించమంటున్నాను అంటే, వాక్యము విన్నప్పుడు ఇక్కడ అర్థం చేసుకుంటాం చాలాసార్లు, కానీ వాక్యము ఇక్కడ అర్థం కావాలి. ఎక్కడ అర్థం కావాలి? ఇక్కడ అర్థం కావాలి. బుర్రలో కాదు, హృదయంలో అర్థం కావాలి. ఎందుకు? ఇక్కడ మైండ్లో, నీ మైండ్లో అర్థమైతే, నీ సొంత జ్ఞానములో అర్థమైతే, పాస్టర్ గారు వాక్యం బాగుందండి అంటారు. ఎవరు కనపరుస్తారు? పాస్టర్ గారిని కనపరుస్తారు. వాక్యము హృదయములో, ఇన్నర్ మ్యాన్ ఉంటారు కదా, సోల్ మ్యాన్ ఉంటాడు, సోల్ పర్సన్ ఉంటాడు. ఆ ఇన్నర్ మ్యాన్ నీ హృదయంలో అర్థమైతే ఎవరిని కనపరుస్తావు? దేవుని కనపరుస్తావు. దేవుని వాక్యము గొప్పదంటావు, దేవుడు గొప్పవాడంటావు. నువ్వు వినే ప్రతి వాక్యమో, నువ్వు చదివే ప్రతి వాక్యమో, నువ్వు ధ్యానించే ప్రతి వాక్యమో నీ సొంత జ్ఞానానికి అర్థమయ్యేది కాదు, కానీ నీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ పర్సన్, ఆ సోల్ పర్సన్ ఎవరైతే ఇన్నర్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో, ఆ ఇన్నర్ మ్యాన్ నీ హృదయములో అర్థం చేసుకునేదిగా ఉండాలి. ఆ హృదయంలో అర్థం చేసుకోవాలి అంటే ఈ అధ్యాయములో మెఫీబోషెతుగా ఆలోచన చేయాలి. ఈ అధ్యాయములో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా కోణాలు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని చాలా సార్లు మన ధ్యానాంశాలు వింటూ ఉంటాం. ఈ అధ్యాయంలో నుంచి సౌలు యాంగిల్లో నుంచి, సౌలు పర్స్పెక్టివ్ లో నుంచి అధ్యయనాలు వింటాం. దావీదు యొక్క కోణంలో నుంచి మనం అధ్యయనాలు వింటూ ఉంటాం. అదే విధముగా ఆ గ్రంథకర్త కోణంలో నుంచి కూడా అధ్యయనాలు మనం వింటూ ఉంటాం. రకరకాల కోణాల్లో నుంచి, రకరకాలైనటువంటి పర్స్పెక్టివ్స్ లో నుంచి మనము ధ్యానాంశాలు ఈ అధ్యాయంలో వింటూ ఉంటాం. ఈ ఆదివారపు దినాన నేను మెఫీబోషెతు యాంగిల్ నుంచి, మెఫీబోషెతు కోణములో నుంచి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను మీ మధ్యకు తేవాలని నేను ఆశపడుచూ ఉన్నాను. అన్ని ధ్యానించుకోవడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని అంశాలను మనం ఈ దినాన ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. మెఫీబోషెతు ఎవరి? మెఫీబోషెతు ఏంటి పేరు ఇలా ఉంది? ఏంటి మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటి? ఈ పేరు ఎందుకు అలా ఉంది? మెఫీబోషెతు ఎవరయ్యా అంటే, సౌలు కుమారుడైనటువంటి యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు మెఫీబోషెతు. మెఫ్ అనగా అర్థము ఫ్రమ్ అని, ఫీ అనగా అర్థము మౌత్ ఆఫ్ నోటి నుంచి. బోషెతు అనగా అర్థము షేమ్, అవమానము. మెఫీబోషెతు అనగా అర్థము అవమానము నుండి పుట్టినవాడు, అవమానములో పుట్టినవాడు, అవమానమనే నోటి నుంచి వచ్చినవాడు అని అర్థం. ఎవరా మెఫీబోషెతు అంటే, ఆ మెఫీబోషెతులము మనమే. మన పాపములను బట్టి, మన పాప జీవితాలను బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి మనం అవమానంలో బ్రతుకుచూ ఉన్నాం. మనం అవమానంలో బ్రతుకుచూ ఉండేవారము, అవమానములో పుట్టినటువంటి వారము, అవమానములో ఉన్నటువంటి వారము. ఆ మెఫీబోషెతులము మనమే. మెఫీబోషెతు అనగా అర్థము అవమానములో పుట్టినవాడు అని అర్థం. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు పుడితే అవమానం అని పేరు పెడతారా? రాజు ఇంటిలో, కోటలో బిడ్డ పుట్టాడు కదా, ఆ బిడ్డకు అటువంటి పేరు ఎందుకు పెట్టారు? ఆయన అసలు పేరు మెఫీబోషెతు కాదు. ఆయన అసలు పేరు చూసినప్పుడు, అసలు పేరు దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథంకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం
8వ అధ్యాయం 34వ వచనం. యోనాతాను కుమారుడు ఏం పేరది? యెరుబ్బయలు. ఏం పేరది? యెరుబ్బయలు. యెరుబ్బయలు అనేది అసలు పేరు. ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తున్నప్పుడు ఆయన పేరును మెఫీ బోషెతు రాశాడు. యెరుబ్బయలు అన్నట్టు ఆ పేరులో లాస్ట్ లో ఏముంటుందంటే బాల్ అనగా బయలు దేవత పేరుంటుంది. ఎవరి బయలు దేవత? దేవుడు ఐగుప్తు దేశంలో వీరు బానిసలుగా బ్రతుకుచూ ఉంటే ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించి వారికి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేసి వారికి వాగ్దాన భూమిని అనుగ్రహించి ఆ కనాను దేశమును వాగ్దాన భూమిగా వారికి అనుగ్రహించి ఆ కనాను దేశంలో బ్రతకమని చెప్పాడు. ఆ కనాను దేశంలో బ్రతకడం ప్రారంభించినప్పుడు ఆ కనాను దేశంలో వీరికంటే ముందుగా ఎవరైతే ఉన్నారో వారు బయలుదేవతను ఆరాధించేటటువంటి వారు. ఆ బయలుదేవతను ఆరాధిస్తూ ఉంటే వీరేం చేశారు? కొద్ది రోజులు చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. వారి ఆచారాలను పాటించడం ప్రారంభించారు. వారి ఆచారాలను పాటించడం ప్రారంభించారు. వారి దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. ఎంతగా అంటే వీరి పేర్లలో కూడా వారి దేవతల పేర్లు పెట్టుకునేంతగా మారిపోయారు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం మనం చదివేటప్పుడు ఇటువంటి పేర్లు మనకు కనిపిస్తాయి. బయలు దేవత పేరు పైనటువంటి పేర్లు ఇశ్రాయేలీల చరిత్రలో మనకు కనిపిస్తాయి. ఎప్పుడైతే సమూయేలు గ్రంథకర్త రాయడం మొదలు పెట్టాడో హీ డోంట్ వాంట్ టు కాల్ అదర్ గాడ్స్ నేమ్స్. ఇతర దేవతల పేర్లు రాయడానికి కానీ ఉచ్చరించడానికి కానీ ఈయనకు మనసు రాలేదు. ఎక్కడైతే బయలు అన్న పేరు వచ్చిందో అక్కడ ఏం రాశారంటే బోషెతు అని రాశాడు. బోషెతు అనగా అవమానం. అంటే ఈయన పేరేంటి? యెరుబ్బయలు అనే పేరును ఈయన ఏం చేశాడు? మెఫీ బోషెతు అని రాసేసాడు. జాగ్రత్తగా వినాలి. ఎవరి ఇంటిలో ఆయన పుట్టాడో? రాజైనటువంటి సౌలు ఇంటిలో పుట్టాడు. ఎవరి రాజైన సౌలు? ఎక్కడో అనామకుడుగా ఉంటే దేవుడు ఆయన్ను అభిషేకించి పరిశుద్ధాత్మను అనుగ్రహించి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలీయులకు మొదటి రాజులు చేశాడు దేవుడు. అటువంటి సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి పుడితే ఆ వ్యక్తికి ఎవరి పేరు పెడుతున్నారు? ఆ కనాను దేశంలో ఇంత ముందున్నటువంటి బయలుదేవత పేరు పెట్టారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెనో, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించేనో. ఎందుకు సౌలు కుటుంబం అంతకంతకు నీరసించింది? కారణం ఏమిటి అంటే ఇదే. సౌలు అవిధేయత, సౌలు అవిశ్వాసము, సౌలు యొక్క గర్వము ఆయన కుటుంబాన్ని అంతకంతకు దిగజారిపోయేలా చేసింది. ఈ పేరులో అర్థం చూస్తారని నాకు అనిపించింది. సౌలు కుటుంబము నీరసించిపోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే అవిధేయత, అవిశ్వాసము ఏ స్థితికి వెళ్ళిపోయింది అంటే ఆయన ఇంటిలో రాజకుమారుడు పుడితే ఆయనకు ఇతర దేవతల పేర్లు పెట్టేంతగా వెళ్ళిపోయింది. సమూయేలు గ్రంథకర్త ఆ పేరును మార్చి రాస్తున్నాడు. అయ్యా ఆయన పేరు ఏమిటి అంటే మెఫీబోషెతు. ఏది ఏమైనప్పటికీ ఆయన అవమానములో బ్రతుకుచూ ఉన్నాడు. ఆయన బ్రతుకు అవమానములో ఉంది. ఎవరయ్యా మెఫీబోషెతు అంటే ఆ మెఫీబోషెతులము మనమే. చూద్దాం ఆ మెఫీబోషెతు బ్రతుకు ఏ విధంగా ఉందో ఒక్కొక్కటి మీ మధ్యకు తేవాలని ఆశపడుచూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ మెఫీబోషెతు ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో పరిచయం చేసినప్పుడు ఆ పరిచయ వాక్యాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరైనా పరిచయం చేసేటప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఉంటాయి? ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఉంటాయి. ఆయన శూరుడు, ఆయన ధీరుడు, ఆయన బలము కలిగిన వాడు, ఆయన అలాంటి వాడు, ఆయన ఇలాంటి వాడు, ఆయన కుటుంబం ఇలా, ఈయన కుటుంబం ఇలా అని ఎలివేషన్స్ ఉంటాయి. బట్ ఈయన ఇంట్రడక్షన్ చూసినప్పుడు 4వ అధ్యాయానికి వెళ్దాం. ఈయన ఇంట్రడక్షన్ ఎలా ఉందో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంకి వెళ్దాం. 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. సౌలు కుమారుడుగో యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. వాట్ అన్ ఎలివేషన్! ఏంటంటే ఆయన ఒక కుంటివాడైనటువంటి కుమారుడు ఉండేనో. ఎట్లా కుంటివాడయ్యాడు? ఇప్పుడు ఇంట్రడక్షన్ చూద్దాం. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు వాని దాది వారిని ఎత్తుకొని
పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయనో వాని పేరు మెఫీబోషెతు. వాని పేరు మెఫీబోషెతు. వాట్ అన్ ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ లో ఎక్కడైనా మీకు ఎలివేషన్స్ కనిపిస్తున్నాయా? ఈయన ఇంట్రడక్షన్ లో ఎలివేషన్స్ లేవు. ఈయన ఇంట్రడక్షన్ లో ఏముంది అయ్యా అంటే డిస్ట్రక్షన్ ఉంది. ఇంట్రడక్షన్ లోనే డిస్ట్రక్షన్ కలిగినటువంటి జీవితం మెఫీబోషెతు జీవితం. మెఫీబోషెతు జీవితము గమనించినప్పుడు వయసు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలంలో రాజు కోటలు ఆడుకుంటూ బ్రతుకుచూ ఉన్నాడు. ఒకానొక దినమున ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితం తలక్రిందులైపోయింది. ఒకానొక న్యూస్ వచ్చింది, తండ్రి మరణించాడు. తన తాతగారు రాజైనటువంటి సౌలు గారు మరణించారు. ఎప్పుడైతే రాజు చనిపోతాడో నెక్స్ట్ సింహాసనం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏం చేస్తారు అంటే రాజు కుటుంబాన్ని దొరికిన వారిని దొరికినట్లు చంపేస్తారు. ఇప్పుడు దాది ఏం చేస్తుంది? ఎవరి కంట పడకుండా ఈ బిడ్డని నేను దాచి తీసుకుని వెళ్ళాలి, ఈ బిడ్డని కాపాడాలని ఆ బిడ్డను పట్టుకొని పరిగెత్తడం ప్రారంభించింది. కోట నుంచి పరిగెడుతూ కింద పడ్డది. ఆయన కాళ్ళు 2 కోల్పోయాడు. జాగ్రత్తగా వినాలి. ఒకసారి మెఫీబోషెతు ప్లేస్ లోనో లేకపోతే ఆయన తండ్రి అయినటువంటి యోనాతాను ప్లేస్ లో నుండి ఆలోచన చేద్దాం. 5 సంవత్సరాల బిడ్డ రాజు కుటుంబంలో సకల సదుపాయాల మధ్య బ్రతుకుచూ ఉన్నాడు. ఒకానొక దినము ఆయన బ్రతుకును మార్చివేసింది. తండ్రి మరణించాడు, తాతగారు మరణించారు, అధికారము కోల్పోయాడు, సింహాసనాన్ని కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయి ఒంటరివాడిగా నిలబడి ప్రాణాన్ని అరిచేత పెట్టుకొని పారిపోతూ ఉంటే ఎంత దీనస్థితిలోనికి మెఫీబోషెతు జీవితం వెళ్ళిపోయిందంటే దాది పట్టుకుని వెళుతూ ఉంటే కింద పడి కాళ్ళు కూడా పోయాయి. అన్ని పోయాయి. సరేలే బ్రతికేద్దాం ఎలాగోలా అనుకుంటే కింద పడి ఆరోగ్యం కూడా పోయింది. ఎంత దీనస్థితిలో మెఫీబోషెతు నిలబడి ఉన్నాడో ఆలోచన చేద్దాం. ఈ మెఫీబోషెతు లాగా ఎన్నో మార్లు మన బ్రతుకులో ఇటువంటి దీనస్థితిలో కూడా మనం వెళుతూ ఉంటాం. కుటుంబ సభ్యులను ఒకరి తర్వాత ఒకరి కోల్పోయి దీన స్థితిలో నిలబడినటువంటి పరిస్థితిలో భర్తను కోల్పోయి కొందరు, భార్యను కోల్పోయి కొందరు, కుటుంబ సభ్యులను, కుమారులను, కుమార్తెలను, బిడ్డలను కోల్పోయి కొందరు దీన స్థితిలో నిలబడినటువంటి వారు. ఆర్థిక సమస్యలతో ఆర్థికంగా చితికిపోయి దీన స్థితిలో నిలబడినటువంటి వారు కొందరు. ఒంటరి వారుగా తనను పలకరించే వారు కూడా లేక, తనకు సహాయం చేసేవారు లేక దీన స్థితిలో నిలబడినటువంటి వారు ఎందరో అనారోగ్యములతో ఆరోగ్యం కోల్పోయి రకరకాల రోగాలతో బాధపడచ్చు దీన స్థితిలో తండ్రి నా నాయన అని దేవునికి మొరపెడుతున్నటువంటి దీనులు ఎంతమందో. ఆ మెఫీబోషెతులమో మనమే. దీన స్థితిలో బ్రతుకుచున్న వారమో మనమే. మెఫీబోషెతు జీవితం దీన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఒకే ఒక దినం ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆ ఇంట్రడక్షన్ లో చూసినప్పుడు ఆ ఇంట్రడక్షన్ లో ఎలివేషన్స్ లేవు, కానీ ఆ ఇంట్రడక్షన్స్ లో డిస్ట్రక్షన్ ఉంది. ఆయన బ్రతుకు ఒకానొక దినం తలక్రిందులైపోయింది. దీన స్థితిలోనికి మెఫీబోషెతు వెళ్ళిపోయాడు. దీన స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతు మనకు కనిపిస్తూ ఉన్నాడు మొదటిగా. రెండోదిగా మనం చూసినప్పుడు 5 సంవత్సరాల వయసులో దాది ఎత్తుకుని ఆమె పనివారు ఆ అబ్బాయిని ఎత్తుకొని, బాబుని ఎత్తుకొని కోటల నుంచి పరిగెడుతుంది. ఆ దీన స్థితిని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత దీనస్థితి అంటే ఆలోచన చేయండి. ఆమె ఎత్తుకొని కోటల నుంచి పరిగెడుతుంది. కింద పడ్డాడు, కాళ్ళు 2 పోయాయి. బహుశా మోకాళ్ళకు బాగా దెబ్బ తగిలినట్లుంది. కాళ్ళు 2 పని చేయట్లేదు. కాళ్ళు పని చేయకపోతే నొప్పికి ఏం చేయాలి? చిన్నపిల్లవాడు ఏడవాలి. ఏడిస్తే సౌండ్ వస్తే వీడు బతికే ఉన్నాడని బయట ప్రపంచానికి తెలుస్తుంది. అంటే మెఫీబోషెతు మనసారా ఏడ్చుకునే అవకాశం కూడా లేదు. ఎంత దీనస్థితితో ఆలోచన చేయండి. చాలా సార్లు మనం ఇటువంటి దీనస్థితిలో నుంచి వెళుతూ ఉంటాం.
మనం యేసుక్రీస్తులోనికి రాకమునుపు మన స్థితి ఇదే. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మన శ్రమలను బట్టి, మన శోధనలను బట్టి, మన కష్టాలను బట్టి, మన ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి మనం రకరకాలైనటువంటి దీన స్థితులు కూడా ఇదిగో మెఫీబోషెతులాగా వెళుతూ ఉంటాం. ఒక్కోసారి ఏడవాలన్నా మనస్ఫూర్తిగా ఏడవలేం. ఏడిస్తే అవతల వాడేమనుకుంటాడో, యువతల వాడేమనుకుంటాడో. మనసారా కూడా ఏడవలేని దీనస్థితి మెఫీబోషెతు. రెండో సందర్భం, 5 సంవత్సరాల వయసులో ఆయన దారి ఎంట పెట్టుకుని వెళ్ళి ఆయనను ఎవరికీ చూడని ఒక ప్రదేశాన్ని ఆయన తీసుకెళ్లి ఆ ఊర్లో ఆయన పెట్టి పెంచారు. ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనల మధ్య ఆ చిన్న బిడ్డ పెరిగింటాడు? ఏ సందర్భంలో అయినా సరే, ఆనాటి సంప్రదాయం మాత్రమే కాదు కానీ ఈనాటి రాజకీయాల వైపు వరకు ఎవరైనా సరే రాజుల సింహాసనం ఎక్కితే వారు చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే, అంతకుముందు రాజ్య కుటుంబము ఎక్కడ ఉందో వెంటాడి చంపేయాలి. ఒకవేళ వారు బ్రతికి ఉంటే వీరి సింహాసనానికి ఎప్పుడు వచ్చి అడ్డు తగులుతారో చంపేయాలి. సౌలు గారి పాపాన్ని బట్టి, తన పితరుడైనటువంటి సౌలు పాపాన్ని బట్టి, సౌలు అవిధేయతను బట్టి, సౌలు యొక్క గర్వాన్ని బట్టి ఈయన ఏం చేశాడంటే రాజ్యాన్ని కోల్పోయాడో, ప్రాణాన్ని అరిచేత పట్టుకొని పారిపోయి ఒక మారుమూల ప్రాంతంలో బ్రతుకుచూ ఉన్నాడు. ఆ బ్రతుకుచూ ఉన్నప్పుడు ఏ దినాన ఎవడు వచ్చి డోర్ కొడతాడో తెలియదు, ఏ దినాన ఎవడు వచ్చి కత్తి విసురుతాడో తెలియదు, ఏ దినాన ఎవడు వచ్చి రాజుగారు పిలుస్తున్నారో రాబాబు అని పిలుచుకెళ్తారో తెలియదు. బ్రతుకంతా మరణ భయం. ఎప్పుడు మరణం వస్తుందో తెలియని స్థితిలో మెఫీబోషెతు బ్రతుకుచూ ఉన్నాడు. ఎందుకో ఆయన పితరులను బట్టి ఈయన మరణానికి పాత్రుడై ఉన్నాడు. రాజ్య కుటుంబమును బట్టి, తన రాజ్య కుటుంబాన్ని బట్టి, తన యొక్క సౌలు యొక్క సంతతిని బట్టి, సౌలు యొక్క వంశాన్ని బట్టి ఈయన మరణానికి పాత్రుడుగా బ్రతుకుచూ ఉన్నాడు. ఎక్కడుంది ఈయన బ్రతుకు అంటే మరణ భయంలో ఉంది. మొట్టమొదటిగా దీన స్థితిలో ఉన్న మెఫీబోషెతు మనకు కనిపిస్తున్నాడు. రెండోదిగా మరణ భయంలో ఉన్నటువంటి మెఫీబోషెతు మనకు కనిపిస్తున్నాడు. దావీదు పిలిచినప్పుడు మూడోదిగా దావీదు దగ్గరికి వచ్చినట్టు మెఫీబోషెతు అన్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడను అన్నాడు. ఎటువంటి వాడంట ఆయన? చచ్చిన మామూలు కుక్క కాదు, చచ్చిన కుక్క వంటి వాడను. బహుశా ఈనాటి ట్రెండ్లో కుక్కలు స్టేటస్ సింబల్ అయ్యాయి. నేటి సమాజంలో డాగ్స్ అనేది స్టేటస్ సింబల్. ఆనాటి సమాజంలో కుక్కలు విలువ లేని తనానికి గుర్తు. ఎవరినైనా కుక్క అని తిట్టారంటే పెద్ద తిట్టు. కుక్కతో ఎవరైనా పోల్చారు అంటే వారు ఏమాత్రమో విలువ లేని వారు అని అర్థం. దావీదు గొల్యాతుపై యుద్ధానికి వెళితే గొల్యాతు అడుగుచున్నాడు, నేనేమైనా కుక్కనా నా మీదికి కత్తి తీసుకుని వస్తున్నావు? ఏరా నీ దృష్టిలో నేను అంత విలువలేని వాడిగా కనిపిస్తున్నానా? కుక్కతో పోల్చుకుంటున్నాడు. కుక్క దేనికి సాదృశ్యం ఆ దినాన అంటే విలువ లేని తనానికి సాదృశ్యం. మన బ్రతుకులు మెఫీబోషెతు లాగా విలువ లేని బ్రతుకులు. ఏ మాత్రం విలువలేని బ్రతుకులు. ఎటువంటి విలువలేని బ్రతుకులు? ఆయన అన్నాడు, నేను కుక్కనా అని లేదు. ఎటువంటి కుక్క? చచ్చిన కుక్క. ఏ కుక్క ఇది? చచ్చిన కుక్క. ఎందుకు చచ్చిన కుక్కలము? ఎందుకు అంటే ధర్మశాస్త్రము ప్రకారము చచ్చినది ఏదైనా ఎవరు ముట్టకూడదు. ఎందుకంటే అది అపవిత్రమైనది. మన బ్రతుకులు అలాంటివి. మనము చచ్చిన కుక్క లాంటి వారము. ఎందుకు అంటే దేవుని దృష్టిలో మనము చచ్చిన కుక్క లాంటి వారము. మనము విలువలేని వారముగా ఉన్నాం. మన పాపాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన పూర్వీకుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మనము చచ్చిన కుక్కలాగానే ఉన్నాం. మెఫీబోషెతు పూర్వీకుడైన ఆ యొక్క సౌలు యొక్క పాపాన్ని బట్టి ఈయన ఏ స్థితిలో అయితే ఉన్నాడో, మన పూర్వీకుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి, ఆదాము యొక్క విధేయతను బట్టి మనము కూడా చచ్చిన కుక్కలాగే ఉన్నాం. కనీసము ముట్టుకోవడానికి కూడా
పనికిరాడు. ముట్టుకోరానికి కూడా ఆయనకు విలువ లేదు. మెఫీబోషెతు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్కనయ్యా, నీ ముందు నిలవడానికి కానీ, నువ్వు నన్ను ముట్టుకోవడానికి కానీ, నువ్వు నన్ను ఆ కోటలోనికి పిలవడానికి కానీ నేను ఏ మాత్రం అర్హుడను కాదు. చచ్చిన కుక్క ఎక్కడుండాలి? ఊరి బయట పారవేయబడాలి. మొదటిగా దీన స్థితిలో ఉన్న మెఫీబోషెతు మనకు కనిపిస్తున్నాడు. రెండోదిగా మరణ భయంలో ఉన్న మెఫీబోషెతు కనిపిస్తున్నాడు. మూడోదిగా విలువలేని మెఫీబోషెతు కనిపిస్తున్నాడు. నాలుగోదిగా చూసినప్పుడు మెఫీబోషెతు ఏ ఇంట్లో ఉన్నాడు? చదవండి. ఏ ఇంట్లో ఉన్నాడు మెఫీబోషెతు? చదువుదాం. 5వ వచనం చదవండి. మెఫీబోషెతు ఎక్కడున్నాడు? 9వ అధ్యాయం 5వ వచనం. ఎవరింట్లో ఉన్నాడు? అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదే బారులో ఉన్న మాకీరు ఇంట ఉండి, మాకీరు ఇంటున్నారని రాజు తెలియదు, మాకీరు ఇంటి నుంచి ఆయనను రప్పించాడు. ఏ ఇంట్లో ఉన్నాడు ఆయన? ఏ ఇంట్లో ఉన్నాడు అందరూ చెప్పాలి. ఎక్కడున్నారు మీరు? ఏ ఇంట్లో ఉన్నారు మీరు? ఏం పేరు మీ పేర్లు? ఏం పేర్లమ్మా మీ పేర్లు ఈరోజు? మెఫీబోషెతు. దావీదు పిలువనంపినప్పుడు, దావీదు మీకోసం వెతికినప్పుడు మీరు ఎవరింట్లో ఉన్నారు? మాకీరు ఇంట్లో ఉన్నారు. మాకీరు అనగా అర్థము సోల్డ్, అమ్మివేయబడిన వారు. మాకీరు అనగా అర్థము అమ్మివేయబడినటువంటి వారు, ఎన్స్లేవ్స్, బానిసత్వములో ఉన్నవారు. ఎక్కడున్నాడు మెఫీబోషెతు? బానిసత్వములో ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎక్కడ బ్రతుకుచ్చు ఉన్నామో? పాపమనే బానిసత్వంలో బ్రతుకుచ్చు ఉన్నాం. మాకీరు ఇంట్లో ఉన్నాం. మాకీరు అనగా అర్థం బానిసత్వం. మనము దేవుడు పిలిచినప్పుడు మనము మన కుటుంబాల్లో పాపమనే బానిసత్వంలో బ్రతుకుచ్చు ఉన్నాం. మెఫీబోషెతు మాకీరు ఇంట్లో ఉన్నాడట, బానిసత్వంలో ఉన్నటువంటి మెఫీబోషెతు. ఐదోదిగా చూసినప్పుడు ఆయన ఏ ఊర్లో ఉన్నాడట? చూద్దాం. ఏ ఊరుంది? మాకిరిన్లు ఎక్కడుంది? ఏ ఊరు అది? ఏ ఊర్లో ఉన్నారమ్మా మీరు? చదవండి. 5వ వచనంలో చదవండి. అది మనుషులను పంపి లోదే, ఏ బార్ ఇది? ఏ బార్ అమ్మా? ఏ బార్లో ఉన్నారు మీరు ఇప్పుడు? లోదే బార్లో ఉన్నారు. మెఫీబోషెతులు ఎక్కడున్నారు మీరు? ఏ ఊర్లో ఉన్నారు? లోదే బారులో ఉన్నారు. లోదే బారు అనగా అర్థము నో ప్యాచర్, పచ్చిక లేని ప్రదేశము. పచ్చిక లేని ప్రదేశంలో బ్రతుకుచూ ఉన్నాడు. పచ్చిక దేనికి సాదృశ్యం బైబిల్లో అంటే? శాంతికి సాదృశ్యం, సమాధానానికి సాదృశ్యం, సంతోషానికి సాదృశ్యం. ఏమి లేదు జీవితంలో, మెఫీబోషెతు జీవితంలో ఏమి లేదు అంటే పచ్చిక లేదు, అనగా శాంతి లేదు, సమాధానము లేదు, సంతోషము అస్సలు లేదు. మన బ్రతుకు దేవునిలో లేనప్పుడు, పాపములో బ్రతుకుచూ ఉన్నప్పుడు, మన బలహీనతలలో ఉన్నప్పుడు, మన బలహీనతలను బట్టి, మన పాపాన్ని బట్టి, మన ఈ లోకపు అలవాట్లను బట్టి మన బ్రతుకు ఎలా ఉంది అంటే శాంతి లేక, సమాధానము లేక, సంతోషము లేక, సంతృప్తి లేక ఈ లోకంలో బ్రతుకుచూ ఉండేవారు. ఏ ఊర్లో ఉన్నాడట ఆయన? ఏ ఊరది? లోదే బారు అనగా నో ప్యాచర్, పచ్చిక లేని ఊరు, పచ్చిక లేనటువంటి ప్రదేశంలో ఆయన బ్రతుకుచూ ఉన్నాడు. ఇది మెఫీబోషెతు జీవితం ఈ విధంగా ఉంది. దీన స్థితిలో ప్రాణాన్ని అరచేత పట్టుకొని దినదినము ప్రాణ భయముతో మరణ భయముతో దినదినము బ్రతుకుతూ చచ్చిన కుక్కలాగా విలువ లేనివాడుగా ఒక బానిస బ్రతుకుతో లోదెబార్ అనగా పచ్చిక, శాంతి, సమాధాన, సంతోషములు లేక బ్రతుకుచూ ఉన్నాడు మెఫీబోషెతు. ఈ అధ్యాయం రాసే టైంకి ఆయన వయస్సు 20 సంవత్సరాలు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలైన మరణ భయంతో బ్రతుకుచూ ఉన్నాడు? 5 సంవత్సరాలు మొదలుకొని 20 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు ఈయన ఇటువంటి బ్రతుకుచూ ఉన్నాడు. 15 సంవత్సరాలు దీన స్థితిలో, మరణ భయముతో,
బానిస బ్రతుకుతో శాంతి సమాధాన సంతోషములు లేక బ్రతుకుచున్న మెఫీబోషెతు జీవితంలో ఒకానొక దినం వచ్చింది. దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అవ్వగానే దావీదు రాజు అయినప్పుడు దావీదు అంటున్నాడు మొదటి వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. యోనాతానును బట్టి నేను సౌలు కుటుంబంలో ఉపకారం చేయాలనుకుంటున్నాను. యోనాతానును బట్టి. యోనాతాను ఎవరి యోనాతాను? మెఫీబోషెతు మనకు సాదృశ్యంగా రాయబడ్డాడు. మనకు సాదృశ్యముగా ఈ అధ్యాయంలో మెఫీబోషెతు కనిపిస్తూ ఉన్నాడు. యోనాతాను బట్టి ఎవరి యోనాతాను? యోనాతాను అనగా అర్థము గాడ్ హాస్ గివెన్, దేవుడి చేత అనుగ్రహింపబడినటువంటి వాడు, దేవుడు అనుగ్రహింపబడినటువంటి వాడు అని అర్థం. ఎవరు దేవుడి చేత అనుగ్రహింపబడినటువంటి వాడు? యెషయా ప్రవక్త అన్నాడు, మనకు శిశువు పుట్టెనో, కుమారుడు అనుగ్రహింపబడెనో. ఎవరు ఆ కుమారుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడుగా నీ కొరకు నా కొరకు అనుగ్రహింపబడినటువంటి వాడు. యోనాతాను ఎవరికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. మనము దీన స్థితిలో మరణ భయములో బ్రతుకుచూ ఉంటే, శాంతి సమాధాన సంతోషములు లేక బ్రతుకుచూ ఉంటే, మన ప్రియ కుమారుడుగా యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి సిలువనెక్కి తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు. ఒకవేళ మెఫీబోషెతు భాషలో చెప్పాలంటే, నేను చచ్చిన కుక్క వంటి వాడని అన్నాడు కదా. ఏ విలువ లేని మన కొరకు మనం ఎటువంటి వారము? విలువలేని వారం. ఏ విలువ లేని మన కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడట. ఏ విలువ లేని వారిని ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి చెల్లించి మనల్ని కొన్నాడట. ఎంత అద్భుతమో చూడండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ప్రియ కుమారుడుగా అనుగ్రహింపబడిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు వచ్చాడు. వచ్చి ఆ శాపాన్ని ఆయన తీసుకొని రక్షణను మనకు సిద్ధపరిచాడు. ఇప్పుడు చదువుదాం. యోనాతాను యేసుక్రీస్తు కుమారుడికి గుర్తుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దావీదు తండ్రి అయిన దేవునికి గుర్తుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దావీదు తండ్రి అయిన దేవునికి గుర్తుగా మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు దావీదు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, యోనాతానును బట్టి నేను ఉపకారం చేస్తానయ్యా. యోనాతానును బట్టి నేను కృప చూపే దేవుడును. ఎవరిని బట్టి చూపుతాను? మన యోనాతాను యేసుక్రీస్తే. యేసుక్రీస్తును బట్టి దేవుడు, పరలోకపు దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఉపకారము చేసే దేవుడిగా ఉన్నాడు. నీకు నాకు కృప చూపే దేవుడిగా ఉన్నాడు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి. నీ నీతిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, మన పరిశుద్ధతని బట్టి కాదు, మన చదువులను బట్టి కాదు, మన ఊరిని బట్టి కాదు, మనం ఏదో గొప్పవారమని కాదు, కానీ యేసుక్రీస్తుని బట్టి ఆయన మనకు కృప చూపే దేవుడు. దావీదు అన్నాడు, ఇదిగో యోనాతానును బట్టి నేను ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకయ్యా యోనాతానును బట్టి నువ్వు ఉపకారం చేయాలి? దావీదు అంటున్నాడు, చూద్దాం. ఎందుకు యోనాతానును బట్టి ఆయన ఉపకారం చేయాలి? యోనాతానుకు దావీదుకు ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన ఏమిటి అంటే చూద్దాం. సమూయేలు గ్రంథానికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. అయితే నేను బ్రతికి ఉండినెడలా నీవు చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయినెడలా నేను చనిపోయినెడలా యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయినెడలా ఏం చేయాలంట? ఒకవేళ నువ్వు బ్రతికితే, నువ్వు యెహోవా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీకు అప్పగించి నిన్ను గణపరిచినట్లయితే నువ్వేం చేయాలి? నువ్వు నా సంతతికి దయ చూపించాలి. యోనాతానుకు దావీదుకు జరిగినటువంటి నిబంధన.
యోనాతానుకు దావీదు యోనాతానుకి ఇచ్చిన మాటను బట్టి రాజు అవ్వగానే, ఇదిగో యోనాతానుకు నేను మాట ఇచ్చాను కదా, ఆ కుటుంబానికి నేను దయ చూపించాలి. సౌలు చంపడానికి, దావీదును చంపడానికి వచ్చినప్పుడు ఒక గుహలో సౌలు దొరికాడు దావీదు గారికి. చంపకుండా వదిలిపెట్టాడు దావీదు సౌలుని చంపకుండా వదిలిపెట్టినప్పుడు సౌలు అది తెలుసుకున్నప్పుడు సౌలు కూడా ఒక మాట తీసుకున్నాడు దావీదుతో. ఏ మాట తీసుకున్నాడు? ఇదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చదవండి. 24వ అధ్యాయం 21వ వచనం. 24వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లునో, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లునో యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుమో. అంతటి దావీదు సౌలునకు ప్రమాణం చేశాడు. 2 వాగ్దానాలు ఉన్నాయి, 2 ప్రమాణాలు ఉన్నాయి, 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి, సౌలుతో నీ సంతతి వారిని నేను చంపనన్నాడు. 2వ ప్రమాణము, 2వ నిబంధన, యోనాతానుతో నీ కుటుంబానికి, నీ సంతతి వారికి నేను దయ చూపిస్తాను. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి దావీదు రాజు అయ్యాడు. రాజు అవ్వగానే ఆయన చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే, ఇప్పుడు ఏమంటున్నాడు? యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయుటకు, ఇప్పుడు చదవాలి మొదటి వచనం అందరూ. యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయుటకు, చదవండి మొదటి వచనం, 9వ అధ్యాయం మొదటి వచనం. యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు, ఎవరి కుటుంబము? దయ చూపిస్తానని వాగ్దానం ఉన్నది ఎవరితో? యోనాతానుతో. సౌలుతో ఉన్నటువంటి వాగ్దానం ఏమి? సౌలుతో ప్రమాణం ఏమిటి? నేను నిన్ను, నీ సంతతి వారిని చంపను. దయ చూపించడం వచ్చినప్పుడు ఎవరి కుటుంబానికి చూపించాలి? యోనాతాను కుటుంబానికి చూపించాలి. దావీదు హృదయం ఎంత మంచిదో, దావీదు హృదయమును బట్టి దేవుడు ఎందుకో దావీదు నా హృదయానుసారుడు అని ఎందుకన్నాడో మొదటి వచనంలోనే తెలిసిపోతుంది. ఆయన దయ ఎవరికి చూపించాలి? యోనాతాను కుటుంబానికి చూపించాలి. కానీ ఆయన అంటున్నాడు, యోనాతానుకు కాదు, సౌలు కుటుంబంలో ఎవరు బ్రతుకున్నారే దయ చూపిస్తా. సౌలు కుటుంబంలో ఎవరికైనా నేను దయ చూపిస్తానయ్యా. యోనాతానుకు నేను ప్రమాణం చేశాను, దయ చూపిస్తాను. యోనాతాను కుటుంబానికి, యోనాతానుకు నేను కృప చూపిస్తానని మాట ఇచ్చాను, వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని బట్టి యోనాతాను కుటుంబానికి కాదు, కానీ పైన సౌలు కుటుంబంలో ఎవరు బ్రతికి ఉన్నా నేను వారికి దయ చూపిస్తాను. జాగ్రత్తగా వినాలి. దేవుడు నీ సంతతిని ఆశీర్వదిస్తానో అని చెప్పి ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. నీ సంతతిని ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. యేసుక్రీస్తు లోకానికి రాగానే యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు రక్షణ సిద్ధమైనప్పుడు ఆ రక్షణ కార్యము, ఆ రక్షణ సువార్త ఎవరికి వెళ్ళాలని దేవుడు ఆశపడ్డాడు అంటే, ఒక అబ్రహాము సంతతికి వెళ్ళాలనుకోలేదు. ఒక అబ్రహాముకు మాత్రమే, ఒక యాకోబుకు మాత్రమే, ఒక ఇస్సాకు యాకోబు సంతతికి మాత్రమే, ఒక ఇశ్రాయేలు దేశానికి మాత్రమే వెళ్ళాలనుకోలేదు. దావీదు తన కృప, తన దయ సౌలు కుటుంబానికి అంతా ఏ విధంగా చూపించాడో, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అంటే, రక్షణ సువార్తను సిద్ధపరిచినప్పుడు యేసుక్రీస్తు లోకానికి రాగానే మెసేజ్ పంపించాడు. ఏంటయ్యా మెసేజ్ అంటే, దూత వచ్చి లూకా సువార్త 2వ అధ్యాయం చూద్దాం, క్రిస్మస్ మెసేజ్, మానవులందరికీ కలగబోవో సువార్త మానవు మీకు తెలియదు. అయ్యా, ఇది అబ్రహాము సంతానానికి మాత్రమే కాదు, ద గుడ్ న్యూస్ ఈజ్ ఫర్ హోల్ వరల్డ్. దేవుని కృప అబ్రహాము కుటుంబానికి మాత్రమే కాదు, దేవుని కృప ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ఆ కృప, ఆ రక్షణ సువార్త ప్రపంచానికే. అందుకే యేసుక్రీస్తు లోకానికి రాగానే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా అన్నాడు. ఎవరికి రక్షణ సువార్త? సమస్త జనులకు చేయందించాడు దేవుడు. ఇదిగో అబ్రహాము సంతతికి దేవుడు చేయందించలేదు. రాజు అవ్వగానే దావీదు యోనాతానుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి సౌలు కుటుంబానికి అంతా చెయ్యి ఏ విధంగా అందించాడో, అదే విధముగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును బట్టి అబ్రహాముకు మాత్రమే ఇచ్చిన వాగ్దానమును బట్టి అబ్రహాముకు మాత్రమే చేయందించక ఆదాము సంతతికి అంతటికీ చేయందించాడు.
కృప చూపించాడు, కృప చూపించాడు. అందుకే వాక్యం అంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు అనింది. ఎవరు? ప్రతి వాడు. ఎవరైతే ఆ రక్షణ సువార్తను అంగీకరించి ఆ కృప యొద్దకు వస్తారో ప్రతి వాడికి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, ఏ భేదము లేదు. ఆ కృప అందరిది, కృప అందరిది. మెఫీబోషెతు దీన స్థితిలో ఉంటే రాజు అయినటువంటి దావీదు వచ్చి కృప చూపుతూ ఉన్నాడు, కృప చూపుతూ ఉన్నాడు. ఆ కృప మెఫీబోషెతు దగ్గరికి వచ్చింది, మెఫీబోషెతు దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మెఫీబోషెతు ఎక్కడున్నాడు అంటే ఎవరింట్లో ఉన్నాడు? మాకీరు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే ఎలా ఉండిండేవాడు? డోర్ వేసుకొని భయపడుతూ, కొత్త రాజు వచ్చాడంటబ్బా, నా కోసం వెతుకుతూ ఉంటాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, భయపడుతూ భయపడుతూ బ్రతుకుచూ ఉన్నాడు. ఒకానొక దినమున ఆ భయము నిజమైపోయింది. డోరు కొట్టాడు. 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు పిలుపు. ఒకానొక దినమున మెఫీబోషెతు డోరు కొట్టింది. డోరు కొట్టానే డోరు తెరిచాడు. అయ్యా మెఫీబోషెతు నువ్వేనా? నేనే. రాజైన దావీదు పిలుస్తున్నాడు. ఎలా ఉండింది మెఫీబోషెతు హృదయం? దిస్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ ఎవ్రీవన్ టు థింక్ ఫ్రమ్ ద మెఫీబోషెత్ పర్స్పెక్టివ్. మెఫీబోషెతు పరిస్థితి గురించి ఆలోచన చేయండి. మీరే, నువ్వు, నేను ఆ మెఫీబోషెతు ఆ మాకీరు ఇంట్లో డోర్ తెరిచినప్పుడు, ఆ మెసేజ్ విన్నప్పుడు మన హృదయాలు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? అయ్యా మెఫీబోషెతు నువ్వేనా? నేనే అయ్యా. రాజుగారు పిలుచుకోరమ్మన్నారు. వెంట పెట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటే మెఫీబోషెతు ఆలోచనలు ఏ విధంగా రన్ ఉంటాయో ఆలోచన చేయండి. అయ్యో 5 సంవత్సరాల వయసులో, ఏమీ తెలియని వయసులో నేను సమస్తాన్ని కోల్పోయాను. ఇదిగో కొంచెము ప్రాణం మిగిలి ఉంటే ఆ ప్రాణాన్ని అరిచేత పెట్టుకొని ఏదో ఒక మూల నేను బ్రతుకుచూ ఉంటే ఆ బ్రతుకు, ఆ ప్రాణం కూడా లేకుండా పోతుంది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి నన్ను వెంటాడుతూ ఉన్నాయి. బాధలు నన్ను ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతూ ఉన్నాయి. సమస్తాన్ని కోల్పోయిన నా సమస్యలు నన్ను విడిపించి, నా సమస్యలో నన్ను విడవటలేదు. అయ్యో నా బాధలు నన్ను విడిచిపెట్టడం లేదు. ఎందుకు నాకే ఈ సమస్యలో, ఎందుకు నాకే ఈ బాధలో, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఈ శోధనలో? ఎన్నిసార్లు ఈ ప్రశ్న మనకు వేసుకుంటాం? ఎన్నిసార్లు ఈ ప్రశ్న మన కష్టాల్లో, మన బాధల్లో మనం ఆలోచన చేసి ఉంటాం? మెఫీబోషెతు వెళుతున్నటువంటి పరిస్థితి అదే. ఆయన వెళుతున్నప్పుడు అనుకుంటాడు, అయ్యా వెళుతూనే నన్ను చంపేస్తారు, గ్యారంటీగా నన్ను చంపేస్తారు. ఎలా చంపుతారు? ఆ మరణ శిక్ష ఎలా ఉండబోతుంది? ఉరేసి చంపేస్తారా? కత్తితో చంపేస్తారా? కాల్చి చంపేస్తారా? కొట్టి చంపుతారా? ఇవే ఆలోచనలో గడగడగడ వణుకుతూ ప్రాణాన్ని అరచేత పట్టుకొని, అయ్యో నాకే ఎందుకు ఇష్టమలో అని చెప్పి మెఫీబోషెతు కోటలు అడుగు పెట్టాడు. కోటలు అడుగు పెడుతూనే రాజు యొద్దకు తీసుకుని వెళ్ళారు. రాజు యొద్దకు తీసుకుని వెళుతూనే రాజు అయినటువంటి దావీదు మాట్లాడుతూ అంటూ దావీదు ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. దావీదు దగ్గరికి పోతూనే 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి, సమయం లేదు కాబట్టి ఆ మాట నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఐ థాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ ట్రూత్ ఓవర్ దేర్, బట్ 5 minutes ఓకే కదా? ఎక్స్ట్రా అయినా ఓకే, దెన్ ఓకే. సైడ్ నోట్, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ లిటిల్ బిట్. సైడ్ నోట్, మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వస్తూనే మెఫీబోషెతు ఏం చేస్తున్నాడు? సాగిలపడి, ఒకవేళ సౌలు గారు దేవునికి విధేయత చూపుతూ మంచి రాజుగా ఉంటే మెఫీబోషెతు ఎక్కడుండేవాడు? కోటలో ఉండేవాడు. దావీదు ఎక్కడుండేవాడు? గొర్రెలు కాచుకుంటుండేవాడు. గొర్రెలు కాచుకునే వాడికి ఆ దినాన సమాజంలో అత్యంత లాస్ట్ స్థితి. వారి సాక్ష్యము కూడా కోర్టులో చెల్లదు. వారికి కోటలోకి వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ మెఫీబోషెతు దావీదు ఆ స్థితిలో ఎదురుపడింటే ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయాలి? దావీదు మెఫీబోషెతుకు సాగిలపడాలి. సౌలు గారు
దేవునికి ఇష్టడుగా బ్రతికింటే మెఫీబోషెతు ముందు దావీదు సాగిలపడాలి. కానీ సౌలు పాపాన్ని బట్టి, సౌలు యొక్క అవిధేయతను బట్టి, సౌలు యొక్క అవిశ్వాసమును బట్టి దేవుని కోపము, దేవుని ఉగ్రత ఆ కుటుంబం పైకి వచ్చినప్పుడు ఆ కుటుంబము సర్వస్వాన్ని కోల్పోయింది. తరతరములు ఆ బాధను అనుభవించవలసి వచ్చింది. ద టేబుల్స్ హ్యాస్ టర్న్డ్ అప్ అండ్ డౌన్. టేబుల్ చేంజ్ అయిపోయింది. సాగిలపడాల్సిన వాడు నిలబడి సింహాసనం మీద నిలబడి ఉన్నాడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉండవలసిన వాడు సాగిలపడవలసి వచ్చింది. తల్లిదండ్రులారా, వింటున్నారా? నా పాపమో, నా బలహీనత, నా ఇష్టమో అని నువ్వు ఈ దినాన నీ బలహీనతలను విడిచిపెట్టక, నీ పాపాన్ని విడిచిపెట్టక, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు బ్రతికితే నీ తర్వాతి తరములో కింద పడుకోవాల్సి వస్తుంది. ఇలా పడుకోబెట్టబడతాయి. తరతరములో నీ బలహీనతలను బట్టి, నీ పాపాన్ని బట్టి ఆ పాపాన్ని మోయవలసి వస్తుంది, ఆ భారాన్ని మోయవలసి వస్తుంది. ఎంత బాధాకరమో చూడండి. లెట్ మీ కమ్ బ్యాక్. మెఫీబోషెతు వచ్చాడు. దీన స్థితిలో ఉన్నాడు మెఫీబోషెతు. ప్రాణాన్ని అరచేత పెట్టుకొని ఈ రోజు నాది చివరి రోజు అనుకుని రాజు కోటలోనికి ఎంటర్ అయ్యాడు. రాజు కోటలోనికి ఎంటర్ అవగానే రాజు మాట్లాడుతున్నాడు. రాజు అయినటువంటి దావీదు మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అందుకు దావీదు అంటున్నాడు, సౌలు కుమారుడు 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తమో నీ దాసుడనైనా నేనున్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తమో నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయో నీకు మరలా. వాట్ ఏ గ్రేస్! ప్రాణాన్ని అరచేత పెట్టుకొని నేను చచ్చిపోబోతున్నానని చెప్పి మెఫీబోషెతు వచ్చే రాజు సన్నిధిలో నిలబడితే రాజు అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను నీకు ఉపకారము చేయడానికి నేను పిలిచాను. ఇదిగో నువ్వు కోల్పోయినదంతా నేను నీకు తిరిగి ఇప్పిస్తా. నేను నీ కోల్పోయినదంతా నేను తిరిగి ఇప్పిస్తా. ఈ మాట వినగానే మెఫీబోషెతుకు ఏం అర్థం కాలేదు. నేను కల్లో ఉన్నానా, మేల్కొని ఉన్నానా? వెంటనే అన్నాడు, అయ్యా నా బ్రతుకు చచ్చిన కుక్క లాంటి బ్రతుకు అయ్యా, నా బ్రతుకు చచ్చిన కుక్క లాంటి బ్రతుకు. నాకు ఉపకారము చూపుటకు, నువ్వు నాకు ఉపకారం చూపుటకు నేను ఎంతటి వాడను. దీన స్థితిలో మనం ఉంటే, సమస్తము కోల్పోయి మనముంటే, యేసుక్రీస్తు లోకానికి వచ్చే శిలువ కార్యము ఆయన చేసినప్పుడు దేవుని కృప మన ఎద్దుకు వచ్చే మన దీన స్థితిలో నుంచే మనల్ని విడిపించే ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. గాడ్స్ గ్రేస్ చేంజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ us. దేవుని కృప మన దీన స్థితిని ఆశీర్వాదములోనికి నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఏ దీన స్థితిలో నువ్వు ఈ దినాన్న దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావు, ఏ దీన స్థితిలో నువ్వు దేవుని సన్నిధానమున ఈ దినమున నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నావు, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ దేవుని వాక్యాన్ని, ఈ దేవుని మాటలను నేను నీపైకి, నీ కుటుంబం పైకి తీసుకుని వస్తుంటున్నాను. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో నీ ప్రతి దీన స్థితి ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. ప్రాణాన్ని అరచేత పెట్టుకొని వచ్చాడు, దీనుడుగా వచ్చాడు రాజు కుటుంబంలోనికి, దీనుడుగా రాజు కోటలోనికి వచ్చాడు. దీన స్థితి పోయింది, ఆశీర్వాదకర స్థితి వచ్చింది. రెండోది జ్ఞాపకం చేస్తున్నారు, దీన స్థితి పోయింది, ఆశీర్వాదకర స్థితి వచ్చింది. రెండోది మరణ భయముతో వచ్చాడు. గడగడగడ వణికిపోతున్నాడు. దావీదుకి చూడగానే అర్థమైపోయింది వీడు భయపడుతున్నాడు రా అని. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, మెఫీబోషెతు నువ్వు భయపడవద్దయ్యా, నువ్వు భయపడవద్దు. నేను చంపడానికి నేను పిలవలేదు. అవును నువ్వు మరణానికి పాత్రుడవు, అవును నువ్వు శాపానికి పాత్రుడవు. అయినప్పటికీ ఇదిగో నీ తండ్రికి ఇచ్చినటువంటి మాట చొప్పున నేను నీకు ఉపకారము చేయడానికి నేను పిలిచాను. మరణ పాత్రులం, శాపానికి పాత్రులం, మరణానికి వెళ్ళవలసిన మనలను పాపాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, ఆదాము యొక్క పాపాన్ని బట్టి మరణానికి పాత్రులం మనలను ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడవద్దు, మరణ భయములు తీసివేయవాడను నేనే, నిత్య జీవములో నేను నడిపించేవాడను నేనే. మరణ భయాన్ని తీసివేసి యేసుక్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. దావీదు అన్నాడు, నువ్వు భయపడవద్దు, మరణ భయమును తీసివేశాడు.
దీనస్థితి ఆశీర్వాదకర స్థితి అయింది. మరణ భయమో పోయింది, ధైర్యం వచ్చేసింది. మూడోదిగా చూసినప్పుడు ఆయన నేను నేను చచ్చిన కుక్క వంటి వాడను, అంటే విలువ లేని వాడను అన్నాడు. చూద్దాం, విలువ లేని వాడనంటే దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వేమి భయపడవద్దు, 7వ వచనం, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయో నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే. ఏదైతే నువ్వు కోల్పోయావో ఆ ఆస్తి అంతా నేను నీకు మరలా ఇప్పిస్తాను. చచ్చిన కుక్క ఏమైంది? ఆస్తి గలదైంది. విలువ లేనిది ఏమైంది? విలువ కలిగినదైంది. రాజు బల్ల యొద్ద భోజనము చేసేదయ్యింది. దేవుని కృప ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు దావీదు కృప మెఫీబోషెతు జీవితాన్ని మార్చివేసింది. ఎంతగా మార్చివేసిందంటే చచ్చిన కుక్కను ఆయన విలువ కలిగిన దానిలా చేశాడు. ఎంత విలువ అంటే మెఫీబోషెతు జీవితమో రాజు బల్ల యొద్ద కూర్చొని అనుదినమో భోజనము చేసేంత. హల్లెలూయా. విలువ లేని జీవితం మన జీవితం, విలువ లేని బ్రతుకు మనం బ్రతుకుచూ ఉంటే దేవుడు మనలో తన కృపలో మనల్ని పిలిచి తన కృపలో మనకు రక్షణను అనుగ్రహించి మనల్ని పరిశుద్ధులను చేసి నీతిమంతులను చేసి ఆయన బల్ల యొద్ద భోజనం చేసేవారిగా మనల్ని నిలబెట్టాడు. విలువ లేని వారం ఏమయ్యాము అంటే దేవుని దృష్టిలో ఎంతో విలువ కలిగిన వారమయ్యాం. దేవుని కృప విలువ లేని వారిని విలువ కలిగినటువంటి వారిగా మార్చివేసింది. 4వది అతి ముఖ్యమైనది జ్ఞాపకం చేస్తాను. ఎక్కడున్నాడు? ఎవరింట్లో ఉన్నాడు ఆయన? మెఫీబోషెతు ఎవరింట్లో ఉన్నాడు? మాకీరు ఇంట్లో ఉన్నాడు. మాకీరు అనగా అర్థము మర్చిపోయారు అప్పుడే. బానిసత్వములో ఉన్నాడు. రాజు వచ్చి పిలిచి, ఇదిగో నువ్వు ఈ దినము నుంచి నా బల్ల యొద్ద భోజనం చేయాలి అంటే 11వ వచనం ఏమని మాట్లాడుతుందో చూడండి. 11వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం 11వ వచనం. నా ఏలినవాడకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదని సీబా రాజుతో చెప్పినో, కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్ద బానిస ఏమైపోయాడు? రాజకుమారుడైపోయాడు. మాకీరు ఇంట బ్రతుకుచున్నటువంటి బానిస బ్రతుకు కోటలో బ్రతికే రాజకుమారుడి బ్రతుకైపోయింది. హల్లెలూయా. దేవుడు నీ ఎడల నా ఎడల చూపిన కృప ఇదే. పాపమనే బానిసత్వంలో నుంచి నిన్ను నన్ను పిలిచి, ఆ పాపమనే బానిసత్వంలో నుంచి నిన్ను నన్ను విడిపించి రాజక వంశము చేశాడు. పేతురు భక్తులు 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అదే మాట ఉంటుంది కదా, మీరు ఏర్పరచబడినటువంటి రాజవంశం అన్నాడు. రాజవంశం. ఎవరి వంశం? ఇప్పుడు మనము రాజవంశం. బానిసలము కాదు, పాపానికి బానిసలము కాదు, రాజవంశం. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. రాజకుమారులలో ఒకడైపోయాడు. మాకీరు ఇంట బ్రతుకుట లేదు, ఇప్పుడు రాజకుమారుడుగా రాజు కోటలో బ్రతుకుచున్నాడు. చివరికి చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఏ ఊర్లో ఉన్నాడు ఆయన? ఏ ఊరు? ఆ ఊరి పేరు లోదెబారు, అనగా అర్థమో పచ్చిక లేని ప్రదేశం. చివరి వచ్చినాం. ఆయన ఇంట్రడక్షన్ ఎలా అయినా ఉండనివ్వండి, మన బ్రతుకుల ఇంట్రడక్షన్ మన చేతిలో ఉండదు. బట్ నీ గురించినటువంటి హెడ్డింగ్ ఏమి రావాలో నీ చేతిలోనే ఉంటుంది. ద కన్క్లూజన్ ఆఫ్ మెఫీబోషెత్ లైఫ్, 13th verse. మెఫీబోషెతు యెరూషలేములో సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండు. ఎంత అద్భుతమైన కన్క్లూజన్! సచ్ ఎ వండర్ఫుల్ కన్క్లూజన్. ఏ ఊర్లో ఉన్నాడు? లోబేదారులో ఉన్నాడు. పచ్చిక లేని ఊర్లో బ్రతుకుచూ ఉన్నాడు. ఏ ఊరికి వచ్చాడు? యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేములో బ్రతుకుచూ ఉన్నాడు. యెరూషలేము అనగా అర్థము ద సిటీ ఆఫ్ పీస్.
శాంతి సమాధానము లేని బ్రతుకో, సంతోషము లేని బ్రతుకో దేవుని కృప తీసుకుని వచ్చి మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టింది అంటే సమాధానంలో కూర్చోబెట్టింది. సిటీ ఆఫ్ పీస్, యెరూషలేము అనగా సిటీ ఆఫ్ పీస్, సమాధానం అనే ఊర్లో మళ్ళీ కూర్చోబెట్టింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు మెఫీబోషెతు? లోబేదారులో నుంచి యెరూషలేముకి వచ్చాడు. శాంతి సమాధానము సంతోషం లేని మన బ్రతుకులను యేసు క్రీస్తు విడిపించి మనల్ని తీసుకుని వచ్చి యెరూషలేము పట్టణంలో కూర్చోబెట్టాడు. ఆత్మీయముగా ఈ దినాన్ని ఎక్కడ కూర్చొని ఉన్నాము అంటే సమాధానము, తండ్రి అయిన దేవునితో సమాధానము, అక్కడ పరలోక రాజ్యము పరలోకముతో సమాధానములో మనం ఈ దినాన్ని కూర్చొని ఉన్నాం. స్పిరిచువల్లీ, ఆత్మీయముగా ఒకానొక దినమున ఆయన మధ్యాకాశముకు వచ్చి బూర ఊదినప్పుడు, మనం సంఘముగా ఎత్తబడినప్పుడు, 7 సంవత్సరంలో ఆయనతో వివాహ విందు అయిపోయినప్పుడు, తిరిగి మనము రెండో రాకడలో ఆయనతో కలిసి మహిమ శరీరంతో లోకానికి వచ్చినప్పుడు, అదే యెరూషలేము పట్టణాన్ని ఆయన రాజధానిగా చేసుకుని 1000 ఏళ్ల పరిపాలన సాగించినప్పుడు మన నివాస స్థలం ఏది అంటే యెరూషలేము పట్టణం. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మన బ్రతుకులు చూసారా? లోబేదారులో బ్రతకాల్సిన మన బ్రతుకులను, లోబేదారులో చచ్చిపోసిన మన బ్రతుకులను రక్షించే, పరిశుద్ధపరిచే, నీతిగా మనల్ని నిలబెట్టి, నీతిలో మనల్ని నిలబెట్టి యెరూషలేము పట్టణాన్ని మనకు స్వాధీనపరుస్తుంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప కృప! ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన కన్క్లూజన్, ఆయన యెరూషలేము పట్టణంలో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. రాజు బల్ల దేనికి సాదృశ్యం అంటే ఏ కొరత లేనటువంటి బ్రతుకుకు సాదృశ్యం. ఆయనలోనికి మనం వచ్చినప్పుడు, యేసు క్రీస్తులోనికి మనం వచ్చినప్పుడు ఏ కొరత లేనటువంటి ఆ స్థితిని రాజు బల్ల మనకు సాదృశ్యంగా చూపిస్తూ ఉంటున్నది. రాజు బల్ల యొద్ద ఏ కొరత ఉండదో, రాజు బల్ల కాపుదలను ఇచ్చేటటువంటి బల్ల, రాజు బల్ల సమాధానాన్ని ఇచ్చేది, రాజు బల్ల మన సంతృప్తితో నిలబెట్టేది. 5 సంవత్సరాలప్పుడు ఆయన బ్రతుకు అప్ అండ్ డౌన్ అయింది. 20వ సంవత్సరంలో ఆయన బ్రతుకు దావీదు కృప ఎంటర్ అయినప్పుడు మరలా అప్ అండ్ డౌన్ అయింది. రీస్టోరేషన్ జరిగిపోయింది. మన జీవితాల్లో మెఫీబోషెతులాగా మనం ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చే మన బ్రతుకుల్లో చేసింది ఇదే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే సదాకాలము ఆయన బల్ల యొద్ద భోజనము చేస్తూ యెరూషలేము అనగా సమాధానం అనేటటువంటి పట్టణములో మనము బ్రతుకుచూ ఉన్నాము. ఒకవేళ దేవుని కృపకు నువ్వు ఇంకను దూరముగా బ్రతుకుచూ ఉన్నట్లయితే దేవుని నామములో ఈ దినాన నేను ఈ వాక్యాన్ని నీ యొద్దకు తీసుకుని వస్తుంటున్నాను. యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ కృపలోనికి నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుని కృప నిన్ను నీ కుటుంబాన్ని ఆయన బల్ల యొద్ద భోజనం చేసే వారిగా చేస్తుంది. దేవుని కృప నీ ప్రతి దీన స్థితిని ఆశీర్వాదకర స్థితిగా మారుస్తుంది. దేవుని కృప నీ మరణ భయాన్ని పోగొట్టేదిలా చేస్తుంది. దేవుని కృప నీవు విలువ లేని వాడిని విలువ కలిగిన వాడిగా చేస్తుంది. దేవుని కృప ఏ శాంతి సమాధానము లేని నీ జీవితాన్ని సమాధానములో కూర్చోబెడుతుంది. యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో అటువంటి ఆత్మీయ అద్భుతకరమైనటువంటి ఆ స్థితి నువ్వు నీ కుటుంబము పొందుకొనెదరుగాక. ఆమేన్, ఆమేన్.